తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మహాశివరాత్రి రాబోతుంది. మరి మహాశివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటున్నామో దాని వెనకాల ఒక ఆంతర్యము ఉంటుంది. ప్రస్తుతం అయితే కామ్యాల కోసం స్వామిని మనం ఆ రోజున ఆరాధిస్తాము, అభిషేకాలు చేస్తూ ఉంటాము. మళ్ళీ అభిషేకాలు చేయడంలో కూడా భక్తి ఉన్నప్పటికీ ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మాకున్న ఈ కోరిక నెరవేరుతుంది అని చెప్పి. అంటే కోరికలు ఉండడం తప్పు కాదు. ఆ కోరిక తీరాలని స్వామిని అడగడం తప్పు కాదేమో. మరి ఏంటి? ఏం చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి? స్వామి అనుగ్రహం మన పైన ఉంటుంది. ఎలా చెయ్యాలసలు? ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు. ధర్మానికి విరుద్ధం కాని కోరికల స్వరూపాన్ని నేనే అని. ఓహ్! అంటే మనకు అధర్మపరమైన కోరికలు ఉన్నంత వరకు మనం పతనం అవుతాం. ధర్మపరమైనటువంటి కోరికలు ఉన్నంత వరకు భగవంతుడు సపోర్ట్ చేస్తారు. హ్మ్. ఆ సపోర్ట్ చేయటానికే చాలా రకాల పండుగలు, పర్వదినాలు, కాలంలో చాలా రకాలైనటువంటి మహత్యాలు వచ్చే దినాల్ని పట్టుకొని మనం చేస్తూ అవును. ఉంటాం. చేస్తూ ఉంటాం. 11 మాస శివరాత్రులు కలిసి 12వది మాఘ మహాశివరాత్రి. బహుళ చతుర్దశి రోజున వచ్చేదాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. అవునండి. మహా అనే పదానికే చాలా వైశిష్ట్యం పెట్టారు. 11 సంక్రాంతులు పెట్టే 12వ దాన్నే మకర సంక్రాంతి. మధ్యలో దాన్నే మకర సంక్రాంతి అని పెట్టారు. అవును. ప్రతి దానికి ఒక విశిష్టత ఖచ్చితంగా ఉంటుంది. మనం లోతుగా తెలుసుకుంటే. ఆలోచించాలే అవును. గానీ చాలా వెళ్తూనే ఉంటాం. హ్మ్. ఈ మహాశివరాత్రి ఆవిర్భావం గురించి మీకు చాలా బాగా తెలుసు నాకంటే. నాకేం తెలీదండి. ఇప్పుడు మీరు చెప్తే తెలుసుకుంటా. ఒకరోజు బ్రహ్మ, విష్ణువులు గొడవ పడుతున్నారు. హ్మ్. నేను నీకంటే గొప్పవాడిని. లేదు నేను నీకంటే గొప్పవాడిని. హ్మ్. ఇదొక లీల అంతే. వాళ్ళు నిజంగా గొడవ పడతారనేది కాదు. అదొక లీలగా అంటే శివుడు చేశాడు. జనాలకిది తెలియజేయడం కోసమా? ఎందుకు ఆ లీల? ఆ లీల చెప్తాను. హ్మ్. చివర్లో మీకు అర్థమవుతుంది. గొడవ పడుతున్నారు. నేను హ్మ్. నీకంటే గొప్పవాడినని బ్రహ్మ. లేదు నేను నిన్ను పుట్టించిన వాడినని విష్ణువు. ఇలా హ్మ్. గొడవలు సాగుతున్నాయి. వాళ్ళ గొడవ చాలా తారాస్థాయిలో ఉంది. ఆ తారాస్థాయిలో ఉండగా వాళ్ళ ఇద్దరి మధ్య ఒక పెద్ద స్తంభం ఆవిర్భవించింది. హ్మ్. ఆ స్తంభం ఆవిర్భవించగానే ఆకాశవాణి ద్వారా కొన్ని మాటలు వినపడ్డాయి. దీని అంతము, దీని తుది ఎవరు తెలుసుకుంటారో వారే గొప్ప అని. దాని అంతం తెలుసుకోవటం కోసం వరాహ రూపాన్ని ధరించి, వరాహ వాహనాన్ని ధరించి విష్ణువు, హ్మ్. హంస వాహనాన్ని ధరించి బ్రహ్మ పైకెళ్తూ ఉన్నారు. ఈయన కిందికెళ్తూ ఉన్నారు. విష్ణుమూర్తి ఎంత కిందికెళ్ళినా రావటం లేదు. ఇక నేను తెలుసుకోలేదు అని చెప్పి నిజం చెప్దామని పైకొచ్చారు. ఆ! ఇక బ్రహ్మదేవుడు పైకి అలాగే వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు. హ్మ్. దీన్ని నేను తెలుసుకోలేనేమో అనేటువంటి ఆయనకి డౌటు, ఆ క్లారిటీ వచ్చింది. రాగానే తిరిగొస్తుండగా మధ్యలో ఆ పైన ఎప్పుడో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కేతకీ పుష్పం పడి కిందికలా వెళ్తుంది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి. ఆహాహా! కేతకీ పుష్పం శివలింగం పైన పెడితే అది పైనుంచి కిందికి పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా జాలువారుతూనే ఉంది. ఆ పుష్పాన్నాపి బ్రహ్మదేవుడు నాకు విష్ణువుకి మధ్యలో గొడవ జరుగుతుంది. నేను దీని తుదిని చూశాను. దీని స్టార్టింగ్ పాయింట్‌ని చూశాను అని నువ్వొచ్చి చెప్పాలి అంటే, బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు. చెప్తే వరాలిస్తాడు అని చెప్పి ఆ పుష్పం గూడా ఒప్పుకుంది. గోవు కూడా ఒప్పుకుంది. వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరూ కలిసి శివుడి దగ్గరికొచ్చారు. విష్ణువు నిజాయితీగా అవును. నేను దీని అంతాన్ని చూడలేదు. దీని కింది భాగాన్ని నేను చూడలేకపోయాను అని చెప్పారు. బ్రహ్మ నేను చూశాను. హ్మ్. దానికి సాక్ష్యంగా ఇదిగో మొగలి పువ్వు. సాక్ష్యంగా ఇదిగో గోవు అని చెప్పారు. ఆ గోవు ముఖంతో చూశాను అని, తోకతో చూడలేదని చెప్పింది. ఆ మొగలి పువ్వు అలా అబద్ధం చెప్పటం ద్వారా శివుడిలో నుంచి ఒక ఉగ్రమైన స్వరూపం బయటికొచ్చి ఆయన్ని ఏ తలైతే అబద్ధం చెప్పిందో ఆ తలని తీసేశాడు శివుడు. శివుడి రూపంలో ఉన్న కాలభైరవుడు. హుహు. అదే సందర్భంలో అబద్ధం చెప్పినటువంటి ఆ పుష్పాన్ని మొగలి పువ్వుని పూజకు పనికి రాకుండా పెట్టారు. ఇంకా ఆ పువ్వుని వాడకూడదనేటువంటి నిర్దేశం చేశారు. గోవు ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పటం ద్వారా తోకకే ఎక్కువగా పూజ చేయటం లాంటివి మనం చేస్తుంటాం. ముందు ముఖం కంటే తోకకే చేస్తాం. తోకకు చేసిన తర్వాత ముఖానికి బొట్లు పెట్టడం లాంటివి చేస్తాం. అది ఇప్పటి నుంచి వచ్చింది.
ఆ లింగ ఆవిర్భావం జరిగింది కూడా అర్ధరాత్రి 12 గంటల సమయంలోని. హుహు. లింగ ఉద్భవ కాలం. ప్రతి సందర్భం మారుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం లింగోద్భవ కాలం మారుతూ ఉంటుంది. హ్మ్. ఉదాహరణకు ఈ సంవత్సరం అర్ధరాత్రి 12 గంటల 27 నిమిషాల నుంచి 2 గంటల 2 నిమిషాల వరకు అలా ఉంటుంది. ఆహా! అంతసేపు ఉంటుంది. ఆ సమయంలో చేసేటువంటి పూజకు కానీ, ఆ సమయంలో ప్రతి ఆలయంలో, హ్మ్. ప్రతి శివాలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అని చెప్పి చేస్తూ ఉంటారు. అవును. ఆ సమయంలో చేస్తున్నటువంటి దానికి మీరు చెప్పినటువంటి ఆ కోరికలు చాలా చిన్నవైపోయి, హ్మ్. మోక్షం అనే మహాద్వారం తెరుచుకుంటుంది. కోరికలనేవి చాలా చిన్నవైపోయి అవన్నీ తీరిపోతాయి. హ్మ్. ఓకే. ఓకే. ఆ శివలింగ ఆవిర్భావం శివరాత్రి రోజున జరిగింది. అవి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ లింగం అది ఈరోజు జరిగింది కాబట్టి దానికి శివరాత్రి ఆవిర్భావం ఇలా జరిగింది తల్లి. హుహు. ఈ శివరాత్రి రోజున ప్రధానంగా 3 విషయాలు ఉండాలి. ఉపవాసం, జాగరణ, శివ పూజ. దానికి అభిషేకం అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఆ! ఈ 3 ఉన్నదాన్ని మహాశివరాత్రి వ్రతం అని పిలుస్తారు. ఈ 3 హ్మ్. చేసేదాన్ని. జాగరణ గురించి శివరాత్రే చాలామంది పాటిస్తాం. అవును. కానీ కానీ జాగరణ వైకుంఠ ఏకాదశికి కూడా పాటించాలి. మొన్న జనవరి 1వ తేదీ వచ్చినటువంటి డిసెంబర్ 30 తేదీ వచ్చిన వైకుంఠ ఏకాదశికి కూడా పాటించాలి. ఆహా! కానీ ఏకాదశి పాటించేటువంటి వారు చాలా తక్కువ గానీ, తక్కువుంటారు. జాగరణ అనగానే శివరాత్రి. అంతే. కానీ గ్రామ స్థాయిల్లోకెళ్ళినప్పుడు శివరాత్రి రాత్రి జాగరణ అంటే సినిమాలు గుర్తొస్తాయి. హ్మ్. శివుడి గురించి సినిమాలేయటం, హ్మ్. సినిమాలు చూపిచ్చేయటం, అదే జాగరణ అని చెప్పి చెప్పేయటం. ఆ! నిజంగా అలాగే చేస్తారు. అలాగే జరుగుతుంది. శివుడి గురించో లేదా ఏదైనా కొత్త సినిమా దేవతా మూవీస్ అన్నీ ఏమన్నా ఉంటే రాత్రిపూట వేసేస్తారు. 2 అయిపోతుంది సినిమా అయిపోయేసరికి. 3, 4 గంటల వరకు ఎక్కడైనా గుళ్ళలో ఏదైనా జరుగుతుంటుంది. చూస్తారు అయిపోయింది 4కి పడుకుంటారు. అవును. కాదు. జాగరణ ఇది కాదు. పొద్దున్నుంచి ఉపవాసం ఉండాలి. హ్మ్. ఇది కామన్. 6 కాలాల్లో పూజలు చేయాలి. హ్మ్. షట్కాల శివ పూజ అంటారు. పొద్దున ప్రతి 2, 2:30 గంటలకు గ్యాప్ ఇచ్చి ఈ పూజ అనేది చేస్తుండాలి. ఓహ్! అలా దీన్ని షట్కాల శివ పూజ అని చెప్పి పగటిపూట 3 సార్లు, రాత్రిపూట 3 3 సార్లు సార్లు అనుకోవచ్చు. చేయాలి. అలా పొద్దున్నే ఒకసారి ప్రారంభమవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం అంటే 9 ఆ ప్రాంతంలో మళ్ళీ అవుతుంది. 11:30, 12 ఆ ప్రాంతంలో అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం. ఆహా! అలా 3 సాయంత్రం. అలా 6 కాలాల్లో పూజ అనేది ఆ రోజు చాలా ముఖ్యమైనది. హుహు. రాత్రి అంతా పడుకోకుండా పూర్తిగా శివజపం చేస్తూ ఉండాలి. ఆ! శివజపమో, శివధ్యానమో, శివకీర్తనమో పూర్తిగా శివతన్మయంలో ఉండాలి. హుహుహు. ఆ తన్మయత్వంలో ఉండి పొద్దున 6 వరకు అలా చేయాలి. సూర్యోదయం వరకు అలా చేయాలి. హ్మ్. సూర్యోదయం వరకు చేసిన తర్వాత పడుకుంటాను అంటే కుదరదు మళ్ళీ. హ్మ్. అంతసేపు వ్రతం చేశాం గదా! ఆ వ్రతం చేసి మళ్ళీ స్నానం చేసి, మళ్ళీ నిత్యకృత్యాలు చేయాలి. హ్మ్. నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని భోజనం చేయాలి. శివుడికి నైవేద్యం పెట్టి భోజనం చేస్తే అప్పుడు ఆ వ్రతం పూర్తవుతుంది. అప్పుడు గూడా మధ్యాహ్నం పడుకోకుండా ఉండలేని వాళ్ళు రాత్రి పడుకోగలిగితే సరిపోతుంది. మధ్యాహ్నం పడుకోగలిగితే పడుకోవచ్చు. శక్తి ఆహా! లేని వాళ్ళు. చాలామంది నైట్ జాగరణ అని జెప్పి ఈరోజు లేట్‌గా లేవడం, లేదంటే ఈరోజు మధ్యాహ్నం పడుకోవడం లాంటివి గూడా చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా? ఈ రేపు జాగరణ చేస్తాం గాబట్టి ఈ రోజంతా పడుకుంటాం. సరిపోతుంది. అహా! శివరాత్రి రోజే పగటిపూట. ఆ! అయ్యో! అయ్యో! మధ్యాహ్నం పూట నిద్ర ఒప్పుకోదు. ఆ! ప్రత్యేకించి ఇలాంటి వ్రత సమయాల్లో నిద్ర అనేది కుదరదు. ఓకే. మామూలు సమయాల్లో అది వాళ్ళిష్టం కానీ, మధ్యాహ్న సమయాల్లో ప్రత్యేకించి వ్రతం చేస్తున్నాం. వాళ్ళేదో వ్రతం చేయము, ఉపవాసం ఉండము, పూజ ఉండము, అభిషేకం చేయించుకుంటాం అంటే అది వాళ్ళిష్టం. హుహు. గుళ్ళోకెళ్తాం, దండం పెట్టుకుంటాం, వస్తామంటే మనం వాళ్ళ గురించి చర్చించుకోవట్లేదు. అంతే. హ్మ్. ఇది పూర్తిగా ఉపవాసం ఉన్న వాళ్ళకి, ఉపవాసం ఆచరిద్దాము అనుకున్న వాళ్ళకైతే ఇది. అంతే. హ్మ్. గుడికెళ్ళాం, దండం పెట్టుకున్నాం, లేదా అభిషేకంలో పాల్గొన్నాం, అయిపోయింది. హ్మ్. తినేస్తాను, పడుకుంటానంటే అవసరం లేదు వాళ్ళకి. హ్మ్. పూర్తి స్థాయిగా ఉపవాసం ఉంటారు అనే వాళ్ళకి, పూర్తి స్థాయిగా శివ పూజ, శివనామం జపం చేసే వాళ్ళందరూ పాటించాల్సిందే ఇది. దీంట్లో మరి కోరికలను బట్టి ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే అనేది ఎంతవరకు వాస్తవం? నిజమేనా అండి ఇది? అంటే ఈ ద్రవ్యంతో చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది అనేది వాస్తవమా? 100% వాస్తవం. మరి ఏ ద్రవ్యాలో చెప్తారా? పంచామృతాలు చాలా ప్రధానం. హ్మ్. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవి ప్రతి అభిషేకంలో ఉంటాయి. ఇంకా సుగంధ ద్రవ్యాలతో చేస్తారు. హ్మ్. సుగంధ ద్రవ్యాలంటే తెలుసా? ఏలకులు, లవంగాలు. హ్మ్. వీటితో చేస్తారు. ఇవి కాకుండా
రసాలతో చేస్తారు. పళ్ళ పళ్ళ రసాలు. రసాలు. హ్మ్. హ్మ్. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క రకమైన పద్ధతుంది. హ్మ్. కొంతమంది నూనెలతో కూడా చేస్తూ ఉంటారు. మనం నార్త్ ఇండియాకెళ్తే వాళ్ళు నూనె గూడా ఆవ నూనెలు లాంటివి గూడా శివలింగం పైన పోస్తూ ఉంటారు. అవునా? ఆ! హ్మ్. ఆవాల నూనెతో చేస్తే శత్రునాశనం జరుగుతుందని లాంటివి గూడా వాళ్ళు పాటిస్తారు. ఇది గదా ఇప్పుడు అందరూ జేయాల్సింది. హ్మ్. అంటే బయటి శత్రువుల కంటే మన లోపల ఎంతమంది శత్రువులున్నారో గమనించుకోవాలి. అంతే. బయట ఎప్పుడూ శత్రువులు ఉంటూనే ఉంటారు అందరికీ. కానీ అవును. మన లోపల ఉన్న శత్రువుల్ని ఎప్పుడు పోగొట్టుకుంటాం. హ్మ్. ఆ పోగొట్టుకోవటానికి ఈ వ్రతం చేయాలి. హ్మ్. ముందు మన లోపల శత్రువులు పోతే బయట శత్రువులు ఆటోమేటిక్‌గా నశిస్తారు. ఏదైనా అహంకారం వల్లే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ! ఈగోయిస్టిక్ అంటాం గదా! అక్కడే ఎక్కువైపోయింది ప్రతి ఒక్క వ్యక్తిలో ఇప్పుడిది. అది మొదలైంది కాబట్టే హ్మ్. ప్రారంభమవుతున్న. ఆ ఈగోయిస్టిక్‌నే చంపేయాలి. హ్మ్. అది చంపేస్తే బయట శత్రువు ఆటోమేటిక్‌గా ఉంటాడు. అవును. ఇంకా చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఇష్టద్రవ్య ప్రాప్తి అని. హ్మ్. ఫర్ సపోజ్ నేను ఒక కారు కొనాలనుకుంటున్నాను. చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఓహ్! మరి విభూది, వి భస్మం. విభూతి సమస్త ఐశ్వర్యాలను ఇస్తుంది. భూతిరైశ్వర్యం. ఆ! విభూతి అంటే ఐశ్వర్యం అని అంటే పేరు. పొడి విభూదా? నీళ్ళలో కలిపి చేయాలా? ఎలా అండి? మొదటగా మొదటగా ఈ నీళ్ళలో కలిపి చేసి తర్వాత పొడి వేయొచ్చు. మనం మహాకాళేశ్వరుడిని చూస్తే అలాగే చేస్తారు. హ్మ్. ఉజ్జయినిలో అవును. మహాకాళేశ్వర స్వామివారికి ముందుగా భస్మాభిషేకం చేసి, తర్వాత భస్మాన్ని చల్లుతారు. హ్మ్. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ లేదు చాలా తొందరగా చేసుకోవాలంటే భస్మమే చాలా ఈజీ తల్లి. హ్మ్. పసుపు, కుంకుమ లాంటివి వాడరు అభిషేకంలో. అవునా? హ్మ్. హుహుహు. ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ శివుడు లింగ రూపంలోనే ఉంటాడు కాబట్టి వాడరు. శివుడి విగ్రహాన్ని పక్కన అమ్మవారు ఉన్న అమ్మవారు, అయ్యవారు కలిసున్న దానికైతే వాడొచ్చేమో కానీ, హుహుహు. లింగానికి మాత్రం కుదరదు. అంటే శివ పూజకి అస్సలు ఇలా లింగ రూపంలో ఆరాధనకి ఎక్కడ పసుపు, వాడరు. కుంకుమతో కలిపిన నీళ్లు వాడరు. హుహు. ఈ మధ్య కొంచెం వీడియోల్లో కనపడటం కోసం పసుపు, కుంకుమలు పోస్తున్నారు. హ్మ్. కానీ అక్కడ పోయాలనుకున్నప్పుడు పక్కన అమ్మవారుంటే బావుంటుంది. ఓకే. ఓకే. అమ్మవారిని పెట్టి పోస్తే అది ఇద్దరికీ సూట్ హ్మ్. అవుతుంది. హ్మ్. అలా వాళ్ళ ఇష్టద్రవ్యం కోసం ఏదైనా వాడొచ్చమ్మా. భస్మంతో చేసేదానికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. ఓకే. మనకు శివ సహస్రనామం అని ఒకటుంది. మహాభారతంలోనే ఉపమన్యు మహర్షి చెప్తారు. హ్మ్. భస్మశాయి అని దాంట్లో ఒక నామం ఉంది. భస్మంలో పడుకుంటారు తెలుసా? భస్మశయన వ్రతం చేసేవారా? కొంతమంది. ఆహా! ఇప్పటికి నేను కొంతమందిని చూసాను. నేను ఆ వ్రతం ఎక్కడండి ఇది? ఏ చేయాలి ప్రాంతానికి సంబంధించింది? ప్రాంతంతో సంబంధం లేదు. ఎవరైనా చేయొచ్చు. ఆహా! భస్మాన్ని పూర్తి స్థాయిగా శరీరానికి అంటుకొని, భస్మాన్నే ఇష్టంతో ఆ భస్మం పైన నిద్రపోవటం. హ్మ్. భస్మశయన వ్రతం అంటారు దీన్ని. దాంట్లో అందుకే ఈ భస్మశాయి అనే నామం కూడా మనకు ఎటువంటి కామ్యం కోసం జేస్తారిది? ఈ వ్రతం? కామ్యాతీతమైన స్థాయి ఇది. హుహుహు. పూర్తి స్థాయి. అంటే శివుడిని దర్శింపచేసే స్థాయి. కామ్యం కుదురుతుందా? ఇది అందరికీ సాధ్యపడే వ్రతం కాదైతే. జ్ఞానజ్యోతి విచ్చుకునే స్థాయి. నేను ప్రయత్నం చేయాలని చూస్తున్నాను. ఆ భస్మము అదంతా పద్ధతి అంతా తెలుసుకుంటున్నాను. హుహు. చాలా కొంతమంది చేసిన వాళ్ళ ద్వారా. వాళ్ళు చేసిన వాళ్ళందరూ యోగత్వం పొందలేదు. కానీ జ్ఞానమైతే విచ్చుకుంటుంది. హుహు. ఎందుకంటే భస్మంతో చేసేదే అన్నిటికంటే ఉత్తమమైనది. హ్మ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కాలిపోయినా మిగిలేది బూడిదే. ఆ బూడిదను కూడా కాలిస్తే మిగిలేదే భస్మం. వీటన్నిటి నుండి రక్షించేవాడు శివుడు. హ్మ్. అందువలన శివుడికి భస్మంతో చేయటం అనేది చాలా అత్యుత్తమమైన విషయం. ఆ రోజు అర్ధరాత్రి కాలంలో ఆహ్, మనకు మంత్రాలేమీ రావు. శ్రీ శివాయ నమః అనే నామమే చెప్పుకొని, హుహు. లేదా ఇవి కూడా అక్కర్లేదు. శివ అనే 2 అక్షరాలు చాలు. ఆ 2 అక్షరాలే ఓ 2 లక్షల సార్లు ఆ రోజు జపం చేసి, పోస్తూ ఉంటే ఏ కామ్యమైనా వాటెవర్ ఇట్ మైట్ బి ఆ! అవుతుంది. సంతోషమండి. చాలా చక్కగా వివరించారు. నమస్తే అమ్మ.